ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి. వీళ్ళు ఎంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్డ్ మీ రాంగ్. వైసీపీ వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్ అవుతుందండి అది. ఎందుకంటే నారా లోకేష్ గారి మీద ఈవేళ సాక్షి మీడియాలో కానీ వైసీపీ అనుకూల మీడియాలో కానీ దుష్ప్రచారం చేస్తున్నారండి. లోకేష్ గారు అడిగారట ఎవరినో, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగారు. చనిపోతేనే ఆయన ప్రశ్నించాలా అని లోకేష్ గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం ఆయన మీద బాధ్యత పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాడు, నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు ఆయన. మనం చూస్తూనే ఉన్నాం. అయితే రష్యా వెళ్ళాడు. రష్యాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన పెట్టుబడుల గురించి సదస్సులు నిర్వహించాడు ఆయన. రష్యా నుంచి దాదాపు 15 గంటల జర్నీ అనుకుంటా ఇండియాకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగింది. మన ప్రజలు కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలు పాలయ్యారని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆయన వైజాగ్ వచ్చి వాళ్ళని ఆ క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్తామని ఆయన వెళ్తే ఆయన మీద రాజకీయమా, ఆయన మీద తప్పుడు ప్రచారమా? ఊరే అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ప్రతి దానిలోనూ రాజకీయమే. అప్పుడు మొన్న ఆ సమయంలో మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్ నుంచి కర్ణాటక ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు దారిలో ఏపీ నుంచి వెళ్తుంది క్రాస్ అయ్యి. దురదృష్టవశాత్తు బస్సుకి ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారిని నేడ్చారు యాదవల. ఇంకా ఇవ్వండి, ఎయిర్ ఇండియా విమానం అక్కడెక్కడో కూలిపోయింది. కానీ ఒకవేళ వెళ్తూ ఆంధ్రాలో ఎక్కడన్నా దురదృష్టవశాత్తు కానీ అది కూలుంటే ఆ విమానం కూలిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కారణమని ఏడుతురేళ్ళు. వీళ్ళ మొండేడుపులు వెళ్ళండి. ఈ దరిద్రులకు ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు. ఇప్పుడు మనం కష్టంలో ఉన్నాం, కొన్ని కుటుంబాలు కష్టంలో ఉన్నాయి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు ఎలాగ చేత కాదు, అది వైసీపీ వాళ్ళలో చెప్తున్నాను నేను. అరే ఆదుకునేకి వెళ్ళినోళ్ళన్నా కనీసం విమర్శించకుండా ఉండండి రా. కడుపుకు అన్నమే కదా తింటున్నారు. రష్యా నుంచి వచ్చినండి ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి రావాల్సింది ఏంటి, వాళ్ళకి చేయాల్సింది ఏంటి, అసలు ఇది ఎలా జరిగింది ఏంటని ఆయన అంతా కూడా చూస్తూ ఉంటే, బాధితులకు అండగా ఉంటే అక్కడ మీ రాజకీయాల. అక్కడ ఎవడో సాక్షి విలేకరి గారు తయారయ్యి ఎవడో ఒకడన్నా కేకలే అయిపోతాడా, ఎవడో ఒకడన్నా తిట్టకపోతాడా అని చెప్పి ఆడు కెమెరాను కూడా వెనకాతలు దాచేసుకుని, ఇది మైక్ని వెనకాతలు దాచేసుకుని సెల్ ఫోన్ పెట్టి తీసేస్తున్నాడు ఫోటోలు. ఎందుకురా ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు? అసలు సిగ్గు ఎగ్గు ఉందా మీ బతుకులకి? అంటే అక్కడ ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆ కార్మిక సంఘ నాయకుడు ఏదో చెప్తున్నాడు. మరి అతనే నాయకుడో నాకు అర్థం కాదు. అతను ఏమన్నాడండి? అతను ఏమంటే లోకేష్ గారు ఆ మాట అన్నారు, మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా, ఎందుకు ఇలా మాడుతున్నారని ఎందుకన్నారు తెలుసండి లోకేష్ గారు? అతను ఏమన్నాడు తెలుసా? ఈ కంపెనీని ఇక్కడ ఉంచడానికి ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడింది మేమే అని ఒక సందర్భంలో ఆయన చెప్తున్నాడు లోకేష్ గారు. భావోద్వేగానికి గురై చెప్తూ ఉంటే, మీరు ఈ కంపెనీని కాపాడబట్టే, ఈ కంపెనీ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోబట్టే ఇప్పుడు చచ్చారు అన్నాడు. అంటే రేపొద్దున ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక రోడ్లు వేస్తుంది. రోడ్లు వేసిన తర్వాత 1 యాక్సిడెంట్లు జరుగుతాయి. మీరు జగన్ రోడ్లు వేయలేదు కాబట్టి ఆ రోడ్ల మీద మేము తిరగలేదు, బతికాం. ఇప్పుడు మీరు రోడ్లు వేసారు కాబట్టి ఆ రోడ్డు మీద వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్తారట్రా? అలాగని చెప్పిందారట్రా బాబు? స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు అందుకే చచ్చారు అన్నాడు అతను. అప్పుడు లోకేష్ గారు అడిగారండి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని. ఎందుకు అడుగుంటారంటే, చనిపోయిన వ్యక్తుల్ని చచ్చారు అనరండి. వాళ్ళ మనవాళ్ళు అనుకున్నప్పుడు అందుకే చచ్చారు అనే మాట అంత దురుసుగా ఎవరు వాడలేరండి. మన ఇంట్లో వాళ్ళకి అలా జరిగితే మన కుటుంబాన్ని భావిస్తే చనిపోయారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అర్ధాంతరంగా దేవుడి దగ్గరికి ఇలాంటి పదాలు వాడతాం. అంతేగాని శత్రువులు చనిపోయినప్పుడు మాత్రమే భలే చచ్చారంట. అంటే అక్కడున్న ఆ కార్మిక సంఘం నాయకుడని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ కార్మికులు చనిపోతే భలే చచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు కోపం వచ్చింది లోకేష్ గారికి. రే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే చచ్చారనే పదం అంత దురుసుగా నువ్వు వాడగలవా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగితే దాన్ని వైసీపీ వాళ్ళు తీసుకుని ఎవరైనా చనిపోతేనే అడగాల, మా ఇంట్లో వాళ్ళు చనిపోతే అడగటానికి ఏమని అడుగుతారా? నాకు అర్థం కాదు. అక్కడ దుర్ఘటన జరిగింది, ఆ కుటుంబాలని పరామర్శించడానికి ఒక నాయకుడు వచ్చాడు. నిజంగా నాయకులైతే ఏం చేయాలి? సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇగో మేము కార్మిక సంఘ నాయకులు, మీరు దీనికి కాంపన్సేషన్ ఎలా చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలనుకుంటున్నారు? ఇలా చేస్తారా సార్? ఇంకా కొంచెం ఎక్కువ చేయండి. లేకపోతే ఈ దారిలో వెళ్తున్నారా సార్? అలా కాదండి, ఇలా చేస్తే ఇంకా కుటుంబాలకు మేలు జరుగుతుంది అని మాట్లాడతాడు నాయకుడు ఎవడన్నా.
అంతేగాని లోకేష్ గారు ఎదురుగా దొరికేశారు కాబట్టి ఏదో ఒకటి వాగేస్తే మీడియాలో ఎలక్ట్ అయిపోతాం, సాక్షి మీడియాలో వేసేస్తారు మమ్మల్ని, మేము పెద్ద నాయకులుగా బిల్డప్ ఇచ్చుకుందాం అని ఏం పద్ధతి అది? అదో పద్ధత? దుర్ఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం నుంచి లోకేష్ గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారు? నిజంగా అక్కడ పర్మనెంట్ కార్మికులు అయితే 1,40,00,000 పైనే వస్తుంది వాళ్ళకి. అదే వాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు అయి ఉంటే, కాంట్రాక్ట్ అయి ఉంటే 47 లక్షల పైన వస్తుందనేమో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. నిన్న లోకేష్ గారు వెళ్ళారు, ఈ రోజున ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. వాళ్ళ చేతిలో అదే కదా ఉంది. ఆ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, స్టీల్ ప్లాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ విమర్శించేవాళ్ళు, మీరు నిజంగా అక్కడ గవర్నమెంట్ తప్పే ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ని విమర్శించే దమ్ము మీ దగ్గర ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ని అనగలరా? ఎందుకంటే గవర్నమెంట్ చేస్తుంది అది. ఎంత పెద్ద కంపెనీ, దానికి ఒక సీఎండీ ఉంటాడు, ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్లు ఉంటారు, వాళ్ళందరూ చూసుకోవాలి. అది చూసుకోలేదు, దుర్ఘటన జరిగింది. చాలా కంపెనీల్లో జరుగుతాయి. జరగడం మన దురదృష్టం. కుటుంబాలు మనుషులు కోల్పోయినప్పుడు ఎంత బాధ అనేది మనకు తెలిసినప్పుడు మీకు ఎలాగ చేత కాదు వైసీపీ వాళ్ళకి చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు, ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది, ప్రజలందరూ ఆంధ్రాలో ప్రజలందరూ చూసేస్తారు, అరే ఇలా జరిగిన వెంటనే గవర్నమెంట్ ఎంత మంచి చర్యలు తీసుకుందో అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కడైతే మంచి పేరు వచ్చేస్తుందో అని ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి సిగ్గు ఎగ్గలేదు కడుపుకి. ఏమని తిట్టాలరా బాబు మిమ్మల్ని? ఏంట్రా ఈ శవ రాజకీయాలు? ఆయన ఎక్కడో రష్యా నుంచి వచ్చి లోకేష్ గారు వెళ్ళారు, వెంటనే ఇక్కడే కదా ఉన్నారు జగన్ గారు. జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు? జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఖాళీగానే కదా ఉన్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే, ఆయన ఖాళీగా ఉన్నాడు. దుర్ఘటన జరిగిన ఎందుకు వెళ్ళదా? ఎందుకు ఎన్ని రోజులు పట్టింది? ఇది ఎవడ అడగడం. ఆయన మీద లోకేష్ గారి మీద దుష్ప్రచారం. లోకేష్ గారు అలాగన్నారు, లోకేష్ గారు ఇలాగన్నారు. చిచి, సిగ్గు అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు పరం చేసేస్తున్నాం కంపెనీని అంటే ఒక్క మాట ఎక్కడ మాట్లాడండి జగన్ రెడ్డి అంటే బ్యాచ్ ఈవేళ వచ్చి ఆ కంపెనీని నిలబెట్టి దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ తీసుకొచ్చి దాన్ని ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్ అంటే అది మన ఆంధ్రుల ఆత్మగౌరవం అదని చెప్పి కాపాడిన కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయడానికి అలా బుద్ధి ఉందా లేదరా? తప్పుడు ఎదవల్లారని అడుగుతున్నాను. ఇది ఒక ఎత్తు అయితే అండి, ఈవేళ బాగా హాయిగా రెస్ట్ తీసుకుని 2-3 రోజులు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ శవ రాజకీయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆ యాక్సిడెంట్ని కూడా కూటమి ప్రభుత్వానికి ఎలాగ అంటకట్టాలి, ఇవన్నీ కూడా ఐపాక్లతో కూర్చుని ప్లాన్లు రచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైజాగ్ వచ్చారు. ఏమండి, ఎందుకే ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారంటే, అది మన బంధువులు చనిపోయారంటే పరామర్శకు ఎలా వెళ్తామండి? మనం ఉన్న పళంగా లెగిసి వెళ్తాం, ఉన్న పళంగా వెళ్తాం తప్ప 2-3 రోజులు పోయాక బాగా తెక్క తెచ్చుకున్న తర్వాత వెళ్ళం కదా. ఈవేళ వెళ్ళడంతో ఎలా వెళ్ళారు తెలుసండి? ఇంత దరిద్రం ఏ రాష్ట్రంలోనూ ఉండదు అనుకుంటానండి. కామన్ అరైవల్స్ వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తే కనుక పూర్తిగా సాక్షి టీవీ వాళ్ళండి ఇలా బతుకు సిగ్గుందో లేదో కూడా తెలియదు నాకు. పరామర్శకి అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శకి వెళ్తూ ఉంటే కామన్ అరైవల్ దగ్గర ఘన స్వాగతం పలకడానికి ఆ లోకల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి జనాన్ని పోగేయమని వాళ్ళకి టార్గెట్లా. అక్కడ జనాన్ని పోగేసుకుంటారా? పోగేసుకుని అక్కడ మళ్ళీ సీఎం అని అరుపులా. జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ అందరికీ విష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీయా? మరి ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ప్రతి దానికి జనాన్ని పొగేసేటు సీఎం అని అర్పించుకోవటం, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా బాబు జనం తెగొచ్చేస్తున్నారనే ఒక బిల్డప్ ప్రజలకు ఇవ్వడానికి పోయిన 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా అదే పద్ధత? అక్కడికి జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారా? అక్కడికి జనాన్ని తరలిస్తారా? ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారండి? ఏంటండి ఇలాంటి ఓ దారుణమైన పార్టీ ఈ రాష్ట్రానికి చేయడబట్టినట్టు పట్టిందండి. ఆ గోల చూడండి, అంతమంది అలా గోలగా గట్టిగా. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లోకి
ఒక 500 మంది వెళ్తే మొత్తం ప్యాక్ అయిపోద్దండి. అంత మించి ఏమి లేరు ఇక్కడ. కానీ 500 మందిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పొచ్చు కదా, బాబు నేను వచ్చేది పరామర్శకు వస్తున్నాను, ఎవరు జనాన్ని అక్కడికి రానివ్వకండి, ఎవరో లేదంటే లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పి ఏమంటే అక్కడ ఉన్న పాసింజర్లకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడండి, అక్కడికి ఎవరిని రానివ్వకండి అని ఆ కార్యకర్తలుగా నాయకులకి చెప్తే ఎంతమందో రారు కదా, అక్కడికి తగలడరు కదా. వీళ్ళే ఆటోలు పెట్టి వెహికల్స్ పెట్టి రే జనం రండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు, ఆయన దగ్గర ఎవరు లేదనే విషయం అందరికి జనానికి తెలిసిపోద్ది. కాబట్టి మీరు వచ్చి సీఎం అంటే ఇప్పుడు సీఎం అన్నట్టు సీఎం అయిపోతాడా? అరే రే జనం ఎంతమంది ఒక 300 మందో 500 మందో సీఎం అంటున్నారు కాబట్టి ఈయనకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేయాలని గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారంగా చేయించేస్తారేంటి? ఇంత సిగ్గు లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ కష్టం అన్న వెంటనే ఏమంటే అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఎవరైనా ప్రయాణం చేసినప్పుడు అక్కడ టైమింగ్ ఇక్కడ టైమింగ్ తేడా వచ్చి ఖచ్చితంగా మనిషి కొంచెం వీక్ అవుతారండి. జెట్ లాగ్ ఏదో అంటారు దాన్ని. ఖచ్చితంగా 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే తప్ప వాళ్ళు సెట్ అవ్వలేరు. వచ్చి రావడంతో ప్రమాదం అని తెలియగానే పరిగెట్టుకొచ్చాడు లోకేష్ గారు అక్కడికి. ఓ కుటుంబ సభ్యుడు ఎలా స్పందిస్తాడో అలాగొచ్చాడు ఆయన. అలాగొస్తే ఆయన మీద కేకలేంతారా, ఆయన మీద ప్రశ్నలా? ఎట్టిపోతున్నావు అండి బాబు, నాకు అర్థం కాదు. రాజకీయం ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ వచ్చాక ఎంత నీచ స్థాయికి వెళ్ళిపోయిందండి ఆంధ్ర రాజకీయం. నిజమండి, ఆ ఎయిర్ ఇండియా ఇక్కడ ఇది ఆ ఫ్లైట్ ఇక్కడ పడిపోలేదు. ఇక్కడ కానీ పడిపోయిందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి అశ్రద్ధ వల్ల మేఘాలు అడ్డొచ్చేసాయి. వీళ్ళు మేఘాలు అక్కడ అడ్డంగా పెట్టారు, అందుకే ఆ విమానం తగిలి పడిపోయిందని చెప్పి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఎదురండి. చూసాం కదా, చాలా చూసాం కదా. ఎవరో ఇద్దరు ఒకళ్ళు పర్సనల్ గొడవలో చంపుకుంటే అది కూటమే చంపింది. వాళ్ళ బాబాయ్ నాళ్ళే చంపేసుకుని కూటమి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. కోడికెత్తి డ్రామా ఆడి చంద్రబాబు నాయుడు గారు. ఏం బ్రతుకులండి. రాజకీయం కోసం ఎంత దిగజారిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వారు. దానికి మళ్ళీ ఇప్పుడు దుష్ప్రచారమా? ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడిన తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అక్కడ అన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? ఎవరిని మోసం చేస్తారు ఇంకని? ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడమే చేసింది తప్పటండి. ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని కాపాడేశారు కూటమి వచ్చాక, కొన్ని వేల కోట్లు అక్కడ ఫండింగ్ వచ్చింది, మళ్ళీ కంపెనీ పూర్వవైభవం వచ్చేస్తుంది, ఈ మంచి పేరు కూటమి ప్రభుత్వానికి వచ్చేస్తుంది. రాకూడదు కాబట్టి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ పొరపాటు మీరు కంపెనీని కాపాడబట్టి వచ్చింది, చక్కగా దాన్ని ప్రైవేట్ పరం చేసేసి ఉంటే హ్యాపీగా ఉండు. ఏం బతికిది? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ప్రైవేట్ పరం అయిపోతే ఆయన మాట్లాడు, ఎందుకంటే ఎవరెవరు ఆ కంపెనీ కొంటారు కదా, ఆయన ఎంతో కొంత బెదిరించి ఎంతో కొంత తీసుకోవచ్చు. ఆ ఆశలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ పద్ధతిలో ఉండరు. లేదు, ఇది గవర్నమెంట్ అండర్లో నడిస్తేనే ఇక్కడున్న ఉద్యోగులకి, మన ప్రాంత వాసులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి బాగుంటుందనేమో వాళ్ళ గవర్నమెంట్లో ఉంచితే ఈరోజు వాళ్ళని విమర్శింపజేయటమా, వాళ్ళ మీద నోరు పారేసుకోవటమా?